ఆ లాడ్జిలో అసాంఘిక కార్యకలాపాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు కొందరు. పోలీసులు వెళ్ళి ఆ లాడ్జిపై దాడులు నిర్వహించారు. దాడుల్లో పట్టుబడ్డ వారిని చూసి షాక్కు గురయ్యారు. ఎందుకో తెలుసా? ఆ లాడ్జిలో పట్టుబడ్డ యువతీ యువకులందరూ కూడా స్టూడెంట్స్. వివిధ కాలేజీల్లో చదువుకుంటున్న ఆ విద్యార్థులు లాడ్జిలో చేస్తున్నట్లు అసలు ఆ లాడ్జిలో ఏం జరుగుతోంది? బుద్ధిగా చదువుకోమని తల్లిదండ్రులు కాలేజీలకు పంపిస్తే వారి పిల్లలు చేస్తున్న పనేంటి? కాలేజీ క్లాస్ రూమ్లో ఉండాల్సిన ఆ విద్యార్థులు లాడ్జ్ గదుల్లో ఎందుకున్నట్లు? జస్ట్ వాచ్ ఇట్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీనిధి రెసిడెన్సీ ఉంది. అయితే ఆ లాడ్జీలో గత కొంతకాలంగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. సిఐ కాళీచరణ్ ఆధ్వర్యంలో పోలీసులు శ్రీనిధి రెసిడెన్సీలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. లాడ్జీలో గదులను అద్దెకు తీసుకున్న వారిని చూసి పోలీసులు అవాక్కయ్యారు. ఎందుకంటే ఆ లాడ్జీ గదుల్లో దిగింది పని కోసం వేరే ఊరి నుంచి వచ్చిన వారు కాదు, బుద్ధిగా కాలేజీకి వెళ్లి చదువుకునే స్టూడెంట్స్. పోలీసులు శ్రీనిధి రెసిడెన్సీలోని గదులన్నీ జల్లెడపట్టి మొత్తం 9 జంటలను అదుపులో తీసుకున్నారు. పట్టుబడ్డ జంటలందరూ కూడా లవర్స్. వారంతా వివిధ కళాశాలలు చదువుకునే విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. వారంతా సకినేటిపల్లి, భీమవరం, కాళ్ళ తదితర ప్రాంతాలకు చెందిన ఆ యువతీ యువకులుగా సమాచారం. ఆ యువతీ యువకులను భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రుల సమక్షంలోనే ఆ యువతీ యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. పంపకూడదు. నాకు ఒక ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి పట్టుబడ్డ వారంతా విద్యార్థులు కావడంతో వారి వివరాలు నమోదు చేసుకుని ఎలాంటి కేసు నమోదు చేయకుండా పోలీసులు పంపించినట్టుగా తెలిసింది. పోలీసులు శ్రీనిధి రెసిడెన్సీ నిర్వాహకులను కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు మరియు డిఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఇటీవల లాడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఆ లాడ్జెస్లో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండాలని కంటిన్యూగా ర్యాండమ్ చెక్ చేయడం జరుగుతుంది. ఈ లాడ్జెస్లో ఎవరైతే అసాంఘిక కార్యకలాపాలు అంటే ఆ లాడ్జ్ తీసుకున్న పర్పస్ కాకుండా వాళ్ళు లాడ్జెస్లో క్రికెట్ బ్యాటింగ్ ఆడేవాళ్ళు వస్తున్నారు, అదేవిధంగా ప్యాకెట్ ఆడేవాళ్ళు వస్తున్నారు, అదేవిధంగా ప్రాస్టిట్యూషన్ చేసేవాళ్ళు కూడా వస్తున్నారు. ఇలాంటి వాళ్ళని మెయిన్గా టార్గెట్ చేసుకుని మా ఎస్పీ గారు ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటివి జరగకూడదని మా ఎస్పీ గారు డిఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు మేము కంటిన్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి వారు కానీ అటువంటి అసాంఘికత దొరికినా వాళ్ళ మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ లాడ్జెస్లో ప్రతి లాడ్జెస్ కూడా మేము ఇన్ఫర్మేషన్ చెప్పాము. ఆ రిజిస్టర్లో పక్కా ఆధార్ కార్డు నెంబరు, అదేవిధంగా వచ్చిన వ్యక్తి యొక్క ఫోన్ నెంబరు, పక్కా డీటెయిల్స్ ఇవన్నీ కూడా నమోదు చేసుకోవాలి.